జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆలోచనలను గురించి తెలుసుకున్నారు. ఈరోజు మేధస్సును గురించి తెలుసుకోబోతున్నారు. మేధస్సును గురించి తెలుసుకుంటే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. అది మానవ జాతిలో సంక్లిష్టంగా ఉంటుంది. అటువంటి మేధస్సును గురించి తెలుసుకోబోయే ముందు ఒక్కసారి ఆలోచనలను గురించి సమీక్షించుకుందాం. నిన్న గురు సందేశం ప్రారంభించేటప్పుడు మీకు 4-5 అంశాల గురించి ప్రస్తావించాను. విశ్వమంతా జ్ఞానమయం, విశ్వమంతా సమాచారమయం, విశ్వమంతా చైతన్యమయం, విశ్వమంతా ప్రజ్ఞమయం, విశ్వమంతా ఆలోచనలమయం. ఆత్మ ఎంతవరకైతే వ్యాపించి ఉంటుందో ఆలోచనలు కూడా అంతవరకు వ్యాపించి ఉంటాయి. ఆలోచనలు లేకుండా జీవితం లేదు, జీవన విధానం కూడా లేదు. ఆలోచనలకు ఎటువంటి రూపం ఉండదు, కానీ అవి రూపాలను, నామాలను, ఆకారాలను సృష్టిస్తూ ఉంటాయి. నెగిటివ్ ఆలోచనల వలన శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. పాజిటివ్ ఆలోచనల వల్ల శక్తి పెరుగుతూ ఉంటుంది. ప్రజ్ఞ కుంచుకున్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రజ్ఞ విస్తరించే కొలది ఆ నెగిటివ్ తగ్గిపోతూ ఉంటుంది, పాజిటివ్ పెరుగుతూ ఉంటుంది. మనం మన అంతరంగంలో ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచనల గురించి జాగ్రత్తగా పరిశీలించుకొని వాటిల్లో ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలిగితే విషవలయం నుండి పూర్తిగా బయటపడవచ్చు. ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలు. వీటి గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉంటేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. అందుకే శాస్త్రీయత అనే పదాన్ని ఎక్కువసార్లు నేను ప్రయోగిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే శాస్త్రయుక్తమైన విధానం ఉంటుందో మనసులో స్పష్టత ఏర్పడుతుంది. మనసులో స్పష్టత ఏర్పడ్డప్పుడు నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా సాధన కోసం కాలాన్ని వృధా చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆలోచనలో ఒక భాగమైనటువంటి మేధస్సును గురించి తెలుసుకుందాం. చెప్పేదంతా ఆలోచనలే, వినేదంతా ఆలోచనలే, చూసేదంతా ఆలోచనలే, రుచి చూసేది ఆలోచనే, వాసన చూసేది ఆలోచనే, స్పర్శ కూడా ఆలోచనే. ఎవ్రీథింగ్ ఈజ్ థాట్. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలోచనలు నిరంతరం వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఆలోచనల ద్వారానే జీవనయానం కొనసాగుతుంది. అయితే మేధస్సు అంటే ఏమిటి? మీరు ఒక 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. 1 మనసు, 2 మేధస్సు, 3 వ్యష్టి మేధస్సు, 4 సమిష్టి మేధస్సు, 5 విశ్వ మేధస్సు. మళ్ళొకసారి చూడండి. మనసు, 2వది మేధస్సు, 3వది వ్యష్టి మేధస్సు, 4వది సమిష్టి మేధస్సు, 5వది విశ్వ మేధస్సు. మనసు అంటే ఏమిటి? నిన్న చెప్పాను, మరలా గుర్తుకు తెచ్చుకోండి. ఆలోచనల సమూహమే మనసు అంటే. ఈ ఆలోచనలకు మూలం ఏమిటి?
ప్రాణశక్తి. ప్రాణశక్తి యొక్క రూపాంతరమే ఆలోచనలు. ఈ ఆలోచనలు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. అవి ఆశలు కావచ్చు, ఆశయాలు కావచ్చు, సంకల్పాలు కావచ్చు, కోరికలు కావచ్చు, దృక్పథం కావచ్చు, గమ్యాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, ప్రణాళికలు కావచ్చు, పథకాలు కావచ్చు, వగైరా వగైరా. ఇవన్నీ డిస్పర్స్ అవుతూ ఉంటాయి. ఏకత్వంతో మొదలైనటువంటి ఈ ఆలోచనలు అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ ఉంటాయి. ఇవి రూపాంతరం చెందుతున్నాయంటే వాటికి అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కార్యక్రమాలు జరుగుతున్నాయంటే తప్పనిసరిగా వస్తువులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఒక ఆలోచన మన మేధస్సులో మొదలైందనుకోండి, దానికి అనుగుణంగా వస్తువు తయారవుతుంది. అదొక సెక్షను. ఆ వస్తువు కొంతకాలం కొనసాగుతుంది. అది రెండో సెక్షను. ఆ ఆలోచన కానీ, ఆశయం కానీ, సంకల్పం కానీ నెరవేరిందనుకోండి, సంకల్పం కరిగిపోయిందనుకోండి, తప్పనిసరిగా వస్తువు కరిగిపోవలసింది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే, సంకల్పము వస్తువు కలిసి ఉంటాయి, విడిపోవు. వస్తువుని ఆధేయం అనుకుంటే సంకల్పం ఆధారం అవుతుంది. ఆధేయము, ఆధారం రెండు కూడా అన్యోన్యాశ్రయాలు. మనకి ఆకారం కనిపిస్తుందంటే దాని వెనుక తప్పనిసరిగా సంకల్పం ఉంటుంది. సంకల్పం నెరవేరిందనుకోండి, అక్కడ వస్తువు మిగులుతుంది. సంకల్పం అనే ఆధారం ఉండదు. ఆధారం లేనప్పుడు ఆ వస్తువు ఏమవుతుంది? కరిగిపోతుంది. ఇదే సీక్రెట్ ఆఫ్ ద యూనివర్స్. అయితే మనసు అంటే ఏమిటి? ఆలోచనల సమూహం. ఇది పరిమితంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. మరి మేధస్సు అంటే ఏమిటి? ఇది సంక్లిష్టంగా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది. కాబట్టి ఒకే ఒక సంకల్పం ఉండి ఆ సంకల్పానికి అనుగుణంగా వస్తువులు తయారవుతూ కరిగిపోతూ ఉన్నాయనుకోండి, అది పరిమితంగా ఉంటుంది. అదే మనసు అవుతుంది. సొంత వ్యక్తిత్వం ఉండి, ప్రణాళికలుండి, పథకాలుండి, గమ్యాలుండి, లక్ష్యాలుండి, ఆశలుండి, ఆశయాలుండి ఆ మనసు సంక్లిష్టంగా మారిందనుకోండి, అదే మేధస్సు అవుతుంది. ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మేధస్సును వ్యష్టి మేధస్సు అంటారు, ఇండివిజువల్ మైండ్ అంటారు. విశ్వంలో అటువంటి మేధస్సులు ఎన్ని ఉంటాయి? అనూహ్యమైన సంఖ్యలో ఉంటాయి. లెక్కించలేనంత మోతాదులో ఉంటాయి. అంచనా వేయలేనంత మోతాదులో ఉంటాయి. వాటి మొత్తాన్ని కలిపి సంయుక్తంగా, సమిష్టి మేధస్సు అంటారు. సో మనసు, తర్వాత మేధస్సు, వ్యష్టి మేధస్సు, సమిష్టి మేధస్సు. ఈ సమిష్టి మేధస్సులు అంటూ ఉంటే తప్పనిసరిగా రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి. ఈ మేధస్సులకు వెలుపల శుద్ధ చైతన్యం ఉంటుంది, పరమాత్మ ఉంటుంది. సమిష్టి మేధస్సు ప్లస్ పరమాత్మ మొత్తం కలిస్తే విశ్వ మేధస్సు అవుతుంది. మరొకసారి రిపీట్ చేసుకోండి. మనసు, మేధస్సు, వ్యష్టి మేధస్సు, సమిష్టి మేధస్సు, విశ్వ మేధస్సు. భూమండలం మొత్తంలోకెల్లా మనో చైతన్యం, బుద్ధి చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి ఈ మానవ జాతిలో వ్యష్టి మేధస్సు సంక్లిష్టంగా ఉంటుంది. ఆ వ్యష్టి మేధస్సునే జీవుడు అంటారు, సూక్ష్మ శరీరము అంటారు, అంతఃకరణాలు అంటారు.
అంతఃకరణాల గురించి ఒక్కసారి మీకు వివరిస్తాను. అంతఃకరణాల్లో 4 భాగాలు ఉంటాయి. 1 మనసు, 2 బుద్ధి, 3 చిత్తం, 4 అహంకారం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ 4 ఉండి వ్యష్టి మేధస్సు సంక్లిష్టంగా ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మీరు పంచభూతాలను తీసుకున్నా, వృక్షాన్ని తీసుకున్నా, జంతువులను తీసుకున్నా సరే వ్యష్టి మేధస్సులో ఇన్ని భాగాలు ఉండవు. మనసు అంటే నడిపించేది, బుద్ధి అంటే ఆదేశించేది, చిత్తం అంటే సమాచారాన్ని అందించేది, అహంకారం అంటే నేను, నాది, నాకనే సొంత ప్రపంచాన్ని ఏర్పరిచేది. కాబట్టి ఈ మొత్తం కలిపితే ఏమవుతుంది? జీవుడు అవుతుంది, సూక్ష్మ శరీరం అవుతుంది, అదే మేధస్సు అవుతుంది. గతంలో చెప్పినట్లుగా ఈ మేధస్సు 4 అంతస్తుల్లో ఉంటుంది, 4 భాగాలుగా ఉంటుంది. 1 చేతన మనసు, కాన్షియస్ మైండ్. 2 ఉపచేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్. 3 అంతశ్చేతన మనసు, ఇన్నర్ కాన్షియస్ మైండ్. 4 అధిచేతన మనసు, సూపర్ కాన్షియస్ మైండ్. చేతన, ఉపచేతన, అంతశ్చేతన, అధిచేతన. ఒకసారి ఆలోచించండి. మానవుడు భూమండలాన్ని మొత్తాన్ని ఆక్రమించుకోవటమే కాకుండా అంతరిక్షంలోకి వెళ్ళి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నాడంటే దానికి మూల కారణం ఏంటంటే ఈ మేధస్సు సంక్లిష్టంగా ఉంటాం. ఇంకొక విషయం చెప్తున్నాను. మానవుడు మిగతా జాతుల కంటే అన్ని విధాల ఆధిక్యతలో ఉండటానికి మూల కారణం ఏంటంటే ఒక్కటే ఉంది, అదే చిత్తం, అదే సబ్ కాన్షియస్ మైండ్, అదే సంస్కారాల నిలయం. ఆ చిత్తం వల్లనే మానవుడు అన్ని విధాల అభివృద్ధి చెందాడు. ఆ చిత్తం వల్లనే మానవుడు అన్ని విధాల పతనం అవుతున్నాడు. చిత్తం అంటే సంస్కారాల మయం, జ్ఞాపక శక్తికి ప్రతిరూపం. జ్ఞాపక శక్తి ఉండటం ఒక రకంగా వరమైనప్పటికీ అదే ప్రమాదం. ఇప్పుడు సీక్రెట్ చెప్తాను. భూమండలం మొత్తంలో ఎన్ని విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ మానవునిలో మార్పు రాకపోవటానికి మూల కారణం ఏంటంటే ఈ చిత్తంలో ఉన్న సంస్కారాలే. సంస్కారం ఏర్పడటం చాలా సులభం, ఆ సంస్కారాన్ని కరిగించుకోవటం చాలా కష్టం. అందున ఉత్తమ సంస్కారాలు త్వరగా కరిగిపోతాయి, కానీ చెడు సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా ఉండి అవి కరిగిపోయే అవకాశమే లేదు. కాబట్టి చేతన మనసు ఏం చేస్తుంది, ఉపచేతన మనసు ఏం చేస్తుంది, అంతఃచేతన మనసు ఏం చేస్తుంది, అధిచేతన మనసు ఎలా ఉంటుంది, వీటి గురించి స్పష్టంగా తెలుసుకుంటే ఇక మానవుడి గురించి మీరు తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. ముందుగా చేతన మనసుకు వద్దాం. ఈ చేతన మనసు ఒకవైపు జ్ఞానేంద్రియాలతో, మరొక వైపు కర్మేంద్రియాలతో అనుసంధానమై ఉంటుంది. ఒకవైపు జ్ఞానేంద్రియాలు ఉంటాయి, రెండో వైపు కర్మేంద్రియాలు ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను. 2 కళ్ళు, 2 చెవులు, ముక్కు, నాలుక, చర్మం, ఇవి సెన్సరీ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు. 2 కాళ్ళు, 2 చేతులు, నోరు, మలనాంగం, జననాంగం, ఇవి కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాల ద్వారా సమాచారం లోపలికి వస్తుంది. వాటిని బాహ్య ప్రపంచానికి బహిర్ మార్గాలు అంటారు, అవుట్ డోర్స్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ వరల్డ్.
సమాచారం ఎప్పుడు వస్తూనే ఉంటుంది. గాఢ నిద్రలో ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు వస్తూ ఉన్నాయంటే తప్పనిసరిగా గతంలో కానీ ఇప్పుడు కానీ సమాచారం లోపలికి వెళ్ళి అది భద్రపరిచిందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి పంచజ్ఞానేంద్రియాలు బాహ్య ప్రపంచంలోకి చూస్తూ ఉండి బాహ్య ప్రపంచపు సమాచారాన్ని లోపలికి తీసుకొస్తూ ఉంటాయి. ఒకవైపు జ్ఞానేంద్రియాలతో మరొక వైపు కర్మేంద్రియాలతో మనసు అనుసంధానమై ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. జ్ఞానేంద్రియాలు భౌతిక ప్రపంచంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ సమాచారం వెంటనే మెదడుకు చేర్చబడుతుంది. ఆ తదుపరి బుద్ధి యొక్క ఆదేశానికి అనుగుణంగా మనసు ద్వారా కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు బజార్లో వెళుతున్నారు, అక్కడ మంచి వస్తువులు కనపడ్డాయి. దేని ద్వారా చూశారు? మీరు కళ్ళ ద్వారా చూశారు. వెంటనే ఆ వస్తువును కొనాలి అనేటటువంటి భావన కలిగింది. నిర్ణయం తీసుకునేది ఎవరు? బుద్ధి. పర్వాలేదు, జేబులో డబ్బులు ఉన్నాయి కదా, కొనమని చెప్పి ఆదేశిస్తుంది. ఆ బుద్ధి యొక్క ఆదేశానికి అనుగుణంగా మనసు ఏం చేస్తుంది? కర్మేంద్రియాల ద్వారా పని చేయిస్తుంది. ఆ వస్తువు దగ్గరికి వెళ్ళాలి, కాళ్ళు పనిచేస్తాయి. ఆ తర్వాత వస్తువును పట్టుకోవాలి, చేతులు పనిచేస్తాయి. వస్తువు యొక్క రేట్ అడగాలి, బేరం ఆడాలి, నోరు పనిచేస్తుంది. ఆ వస్తువును కొన్నాం, నీ దగ్గర డబ్బులు ఇచ్చావు, ఆ వస్తువు తీసుకున్నావు. ఆ వస్తువును భద్రంగా దాచిపెట్టుకున్నావు, ఇంటికి వచ్చేసావు. ఈ కర్మ మొత్తం జరిగింది. ఈ కర్మ మొత్తం జరగటానికి మూల కారణం ఏంటి? జ్ఞానేంద్రియాలు, మనసు, కర్మేంద్రియాలు. కాబట్టి జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అనుసంధానం చేసేటటువంటి మేధస్సు యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి ఆ భాగాన్ని చేతన మనసు అంటారు, కాన్షియస్ మైండ్ అంటారు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు సమర్థవంతంగా పనిచేసినాయి అనుకోండి, కర్మలు బాగా జరుగుతాయి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు బలహీనంగా ఉన్నాయి అనుకోండి, కోరికలున్నా, ఆశయాలున్నా, సంకల్పాలున్నా, గమ్యాలున్నా, లక్ష్యాలున్నా, పథకాలున్నా, ప్రణాళికలున్నా కర్మలు జరగవు. ఒకవేళ జరిగినా బలవంతంగా జరుగుతాయి, బలహీనంగా జరుగుతాయి. బలహీనంగా జరుగుతున్నప్పుడు అనుకున్న ఫలితం రాదు, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. ఇష్టంగా చేస్తే కష్టం ఉండదు, బలవంతంగా చేస్తూ ఉంటే శక్తి విపరీతంగా హరించుకుపోతూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తున్నాను. కర్మేంద్రియాలు బాగా పనిచేయటం అంటే, జ్ఞానేంద్రియాలు బాగా పనిచేయటం అంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు జీవితాంతం చైతన్యవంతంగా ఉండి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటే అతడే యోగంలో జీవిస్తున్నట్లు. కాబట్టి ఆరోగ్యం ఉండాలి, తర్వాత ఆయువు పెరుగుతుంది, మానసిక ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇంద్రియాలు బలహీనంగా ఉండి ఏ పని చేయలేకపోతే మనసులో కోరికలు ఉత్పన్నమవుతున్నప్పటికీ అందుకు అనుగుణంగా కార్యక్రమాలు జరగకపోతే తీవ్రమైన అసంతృప్తి ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలన్నీ కూడా చేతన మనసు పరిధిలో ఉంటాయి, మెదడు యొక్క ఉపరితలంలో ఉంటాయి. కళ్ళు సరిగా పనిచేయట్లేదు అనుకోండి, మెదడు యొక్క ఉపరితలంలో ఉన్నటువంటి
ఆప్టిక్ సెంటర్ సరిగా పనిచేయటం లేదు. చెవులు పనిచేయట్లేదు అనుకోండి, ఆడిటరీ సెంటర్. ముక్కు సరిగా పనిచేయట్లేదు అనుకోండి, ఆల్ఫాక్టరీ సెంటర్. జుట్టు మొత్తం ఊడిపోయింది అనుకోండి, బట్టతలు వచ్చింది అనుకోండి, చర్మం సరిగా పనిచేయటం లేదు. రుచులు తెలియట్లేదు అనుకోండి, నాలుగు సరిగా పనిచేయటం లేదు. చూసారా, ఇవాళ మనుషులు ఎందుకు వీక్ అవుతున్నారు? దానికి మూల కారణం ఏంటంటే చేతన మనసు బలహీనంగా ఉంది. సెక్స్లో సమర్థవంతంగా పాల్గొనలేకపోతున్నారు. చేతన మనసులో ఉన్న లోపమే. కాబట్టి కాళ్ళు కానీ, చేతులు కానీ, నోరు కానీ, మలనాంగం కానీ, జననాంగం కానీ మోషన్ ఫ్రీ కావటం లేదు, లూజ్ మోషన్స్ అవుతున్నాయి. మలనాంగం సరిగా పనిచేయకపోవటమే కదా. కాబట్టి ఒక వ్యక్తి యొక్క శరీరాన్ని చూసి అతని యొక్క ఆరోగ్యాన్ని అంచనా వేయచ్చు. నాకు తెలిసినంత వరకు చనిపోయే రోజు వరకు ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తే అతడే యోగి. ఇవాళ మీరు బజార్లో చూడండి, ఎక్కువ మంది చూడండి, జుట్టు రాలిపోతుంది, కళ్ళజోడు వస్తుంది, చెవులు వినపట్టలేదు, మాట తడబడబడుతుంది. 30 ఏళ్లకే సెక్స్లో పాల్గొనలేకపోతున్నారు. టైంకి నిద్ర ఉండలేదు, టైంకి విశ్రాంతి ఉండలేదు, టైంకి ఆహారం ఉండలేదు, అలవాటు సక్రమంగా లేవు, జీవన విధానం కలుషితంగా ఉంది. దీనికి అంతటికి మూల కారణం ఏంటంటే కాన్షియస్ మైండ్ సక్రమంగా పనిచేయకపోవటం. చూడండి, ఆధ్యాత్మిక మార్గంలో ఉండి దశాబ్దాల తరబడి సాధన చేస్తున్న వాళ్ళు కూడా కళ్ళజోళ్ళు వాడుతున్నారు. జుట్టు ఊడిపోతుంది, శరీరం బలహీనంగా ఉంటుంది. కారణం ఏంటి? గంటల తరబడి మెడిటేషన్లో కూర్చుంటున్నారు. నేను ఒకసారి 2-3 అడిగాను, ఎన్ని గంటలు మీరు మెడిటేషన్ కూర్చుంటారంటే 10 గంటలు కూర్చుంటానన్నారు. ఏం చేయాలి 10 గంటలు కూర్చొని? అంటే దాని అర్థం ఏంది? నా ఇప్పటి స్థితి సరిగా లేదు, ఇంకా ఏదో నాకు కావాలి, దానికోసం నేను ఎక్కువ మోతాదులో ఎక్కువ సమయం సాధన చేయాలి. చూడండి ఎంత అశాస్త్రీయతో. నా ఇప్పటి స్థితి సరిగా లేదు, అసంతృప్తి ఉంది, అసంతృప్తిని భర్తీ చేసుకోవాలి, దానికోసం నేను సాధన చేయాలి. ఎంతసేపు సాధన చేయాలి? గంటల తరబడి సాధన చేయాలి. ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటే అతను మంచి సాధకుడట, కదులుతూ ఉంటే అతను మంచి సాధకుడు కాదట. ఆధ్యాత్మికతలో ఉన్న పెద్ద జబ్బు ఏంటంటే ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. మా గురువు ఇలా ఉన్నాడు, స్వామీజీ ఇలా ఉన్నాడు, బాబాగారు ఇలా ఉన్నారు, వాళ్ళ స్థాయికి నేను వెళ్ళాలి, నేను ఆ స్థాయిలో లేను, నేను శిష్యుణ్ణి, ఆయన గురువు. ఇదంతా ఏమిటి? పోల్చుకోవటం. మరి భౌతికవాదంలో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా అదే జరుగుతుంది కదా. పోల్చుకునేది ఏమిటి? పోల్చుకోవటం అంటే అసంతృప్తి పెరుగుతుంది కదా. కాబట్టి బీ కేర్ఫుల్. పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు సమర్థవంతంగా చైతన్యవంతంగా ఉండి పనిచేస్తూ ఉంటే అతడే నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు, అతడే నిజమైనటువంటి అదృష్టవంతుడు, అతడే అసలు సిసలైన ఆధ్యాత్మికవేత్త. ఎవరైనా సరే మధ్యలో అకాల మరణం చెందిన, జబ్బులు పాలైన, కళ్ళు కనపడకపోయినా, చెవులు వినపడకపోయినా, మాట స్పష్టంగా లేకపోయినా, కదలలేకపోయినా, పని చేసుకోలేకపోయినా అది బలహీనతే కదా. కాబట్టి ప్రాణశక్తి పుష్కలంగా ఉంటే ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉంటాయి కదా. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉంటే దైనందిన కార్యక్రమాలు సక్రమంగా కొనసాగుతూ ఉంటాయి కదా. కాబట్టి అశాస్త్రీయ మెడిటేషన్స్ అంటే ఏందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకొక విషయం చెప్తున్నాను. గురూజీ పుట్టుకతోటి వస్తున్నాయి కదా కళ్ళజోళ్ళు, మరి వాటి సంగతి ఏంటి? పుట్టుకతో వస్తున్నాయి అంటే సంచిత కర్మల్లో ఉన్న లోపం.
తర్వాత కాలంలో వచ్చినాయి అంటే ప్రారబ్ధ కర్మల్లో ఉన్న లోపం. సంచిత కర్మల్ని సరి చేసుకోవచ్చు, ప్రారబ్ధ కర్మల్ని సరి చేసుకోవచ్చు. ఎప్పుడు నువ్వు వెస్ట్ మేధస్సును దాటి సమిష్టి మేధస్సును అధిగమించి విశ్వ మేధస్సుకి వెళ్ళగలగాలి. అసలు శరీరమే లేదనే భావన ఉన్నప్పుడు టన్నుల కొద్ది ప్రాణశక్తి వస్తుంది కదా. శారీరక మమకారం ఉండి సాధన చేస్తే ప్రయోజనం ఏమిటి? అసలు సాధన చేయడం అనే పదంలోనే అశాస్త్రీయత ఉంది. అది అసలు కరెక్ట్ మాట కాదు. సాధన చేయటం అంటే ఏదో సాధించాలి అనేటటువంటి భావనే సాధన. అందుకే చెప్తుంటారు, ఊరి కుంటి తెలియ ఉత్తమ యోగంబు, మానసంపు కలిమి మధ్యమంబు, ఆసనాది విధులు అధమయోగం అన్నారు. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే అదే ఉత్తమ యోగం అంట. మానసికమైన ప్రక్రియలు ఉంటాయి, నామస్మరణమని, తర్వాత తపస్సని, జపమని, మాలలు తిప్పుతూ ఉంటారు. ఇవన్నీ ఏమిటంటే మధ్య స్థాయిలో ఉన్నాయి. ఆసనాది విధులు అధమయోగం. ఇవాళ శరీరాన్ని ఎంత హింసిస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు. ఆడవాళ్ళైతే రబ్బర్లాగా వంగిపోతున్నారు. అంత కఠోరంగా శరీరాన్ని వంచవలసిన అవసరం ఏంటి? దాన్ని బాధ పెట్టవలసిన పని ఏమిటి? దాన్ని హింసించవలసినటువంటి అవసరం ఏంటి? ఆలోచించండి. ఇదంతా ఎందుకంటే నేనేదో సాధించాలి, ఉన్న స్థితి సరిగా లేదు, ఇంకా ఉన్నతంగా ఎదగాలి, దానికోసం ఎన్ని చేయాలనుకుంటున్నారు. సో నేను మరొకసారి చెప్తున్నాను, చేతన మనసు సక్రమంగా పనిచేస్తే అతడు యోగి. అదే యోగం. నెక్స్ట్ సెకండ్ సెక్షన్కి వద్దాం. ఈ చేతన మనసు సక్రమంగా పనిచేయాలంటే దాని కింద ఒకటి ఉంది, అదే ఉపచేతన మనసు. చేతన మనసు నియంత్రిత అవయవాల్ని సమర్థవంతంగా పనిచేయిస్తుంది. వాలంటరీ ఆర్గాన్స్, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కంటికి కనపడుతూ ఉన్నాయి. మన కంటికి కనపడుతూ ఉన్నాయి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వాటిని పనిచేయించేది ఏమిటంటే చేతన మనసు. కానీ లోపల కొన్ని అవయవాలు ఉన్నాయి, అవే అనియంత్రిత అవయవాలు, ఇన్వాలంటరీ ఆర్గాన్స్. ఇప్పుడు జాగ్రత్తగానండి. చేతన మనసు సమర్థవంతంగా పనిచేయాలన్నా, ఇంద్రియ చైతన్యం పుష్కలంగా ఉండాలన్నా, దాని కీలకమైనటువంటి సమాచారం ఎక్కడుందంటే ఉపచేతన మనసులో ఉంది. ఇదే మానవ జీవిత రాజ్యాంగం. ఇదే మానవ జీవిత రాజ్యాంగం. మన ఉదయం నిద్రలేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ప్రపంచంలో తిరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, పనులు చేస్తూ ఉంటాం, సమాచారం సేకరిస్తూ ఉంటాం, అకౌంట్స్ చూసుకుంటూ ఉంటాం, కార్యక్రమాల్ని సమీక్షించుకుంటూ ఉంటాం, అన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మొత్తం జరగటానికి మూలం ఏమిటంటే ఉపచేతన మనసు. దాన్నే చిత్తం అంటారు. చిత్తం అంటే జ్ఞానం. చిత్తం అంటే జ్ఞానాన్ని భద్రపరిచేది. కాబట్టి లైబ్రరీలో ఉన్నటువంటి, గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం ఏంటంటే జ్ఞానమే. విశ్వంలో మనకు కనిపించేది, చూసేది మొత్తం ఏంటంటే జ్ఞానమే. ఆ జ్ఞానం యొక్క నిల్వ చేసుకునేటటువంటి ఆ సమాచార కేంద్రమే ఉపచేతన మనసు, చిత్తం. కాబట్టి మంచి కావచ్చు, చెడు కావచ్చు, లాభం కావచ్చు, నష్టం కావచ్చు, విజయం కావచ్చు, అపజయం కావచ్చు, ఆధ్యాత్మికత కావచ్చు, భౌతికవాదం కావచ్చు, లౌక్యం కావచ్చు, అంతరంగం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ విత్ సబ్ కాన్షియస్ మైండ్. సో సబ్ కాన్షియస్ మైండ్లో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉంటే చేతన మనసు జ్ఞానేంద్రియాల ద్వారా చెడు వైపుకు ప్రేరేపిస్తుంది. మరొకసారి వినండి జాగ్రత్తగా. ఉపచేతన మనసులో చెడు సంస్కారాలు ఎక్కువగా ఉంటే
అవి మనిషిని చేతన మనసు ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా చెడు వైపుకు ప్రేరేపిస్తుంది. కాబట్టి మనం ప్రపంచంలో చూసేది మొత్తం ప్రపంచంలోది కాదు, అది మన అంతరంగ సంస్కారాల యొక్క రూపాంతరమే. ఉపచేతన మనసులో ఉన్న సంస్కారాలు గనక పరిణతి చెందాయి అనుకోండి, అప్పుడు అవి జ్ఞానేంద్రియాలని రెచ్చగొడుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రాం? పుట్టుక నుంచి మరణం వరకు నీ ప్రోగ్రాం మొత్తం ఫిక్స్ అయిపోతుంది. ఎప్పుడు ఏ సంస్కారం పరిణతి చెందాలో ఆ సంస్కారం పరిణతి చెందుతుంది. దానికి అనుగుణంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగా జీవన విధానం కొనసాగుతుంది. ఎంటైర్ లైఫ్ ప్రోగ్రాం మొత్తం ముందే ఫిక్స్ అయిపోతుంది. అదే కారణ శరీరంలో ఉన్నటువంటి క్రోమోజోమ్స్, జీన్స్. ఇంకా వేదాంత పరంగా చెప్పాలంటే మన తల రాత బ్రహ్మరాత. బ్రహ్మదేవుడు రాసేటటువంటి రాతనే బ్రహ్మరాత అంటారు. బ్రహ్మదేవుడు ఇంతమందికి ఎట్ట రాస్తాడు అసలు? ఆలోచించండి. ఆయనకి ఏమన్నా కోట్లాది చేతులు లేవు కదా. కాబట్టి బ్రహ్మదేవుడు కాదు, నీ లోపల ఉన్నటువంటి ఆ జీవుడే నీ జీవితాన్ని, జీవన విధానాన్ని నిర్దేశిస్తున్నాడు. ఈ జీవుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కోరికలు, సంకల్పాలు, ఆశలు వగైరా వగైరా? ఫాదర్ ద్వారా, మదర్ ద్వారా వచ్చాయి, తల్లిదండ్రుల ద్వారా వచ్చాయి. దానికి అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికి అనుగుణంగా మరలా సమాచారం లోపలికి వస్తూ ఉంది. కాబట్టి పుట్టుక నుంచి మరణం వరకు మనం చేసేటటువంటి కర్మల ద్వారా, లేదు సేకరించబడే సమాచారానికి సంబంధించిన సంస్కారాల మొత్తాన్ని, అనుభవాలకు సంబంధించినటువంటి సంస్కారాల మొత్తాన్ని, ఈ మొత్తాన్ని ఏమంటారంటే ప్రారబ్ధ కర్మలు అంటారు. మెచ్యూర్ అయితే ఆగామి, ఈ జన్మకు సంబంధించినవైతే ప్రారబ్ధం, గత జన్మ నుంచి వచ్చుంటే అవే సంచితం. హెరిడిటరీ, ఎక్వైర్డ్, మెచ్యూర్డ్. హెరిడిటరీ, ఎక్వైర్డ్, మెచ్యూర్డ్. ఇవాళ సబ్జెక్టు కరెక్ట్గా అర్థమైతే మీ జీవితం తప్పనిసరిగా సార్థకమైనట్లే. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఉపచేతన మనసు అంటే, చిత్తం అంటే సంస్కారాల మూట. అందులో సంస్కారాలు ఉంటాయి, అవి పరిణతి చెందుతాయి. పరిణతి చెంది కర్మలకు రెచ్చగొడుతూ ఉంటాయి, లేదు సమాచారం కోసం ప్రపంచంలోకి పరిగెత్తిస్తూ ఉంటాయి. సో అవన్నీ ఏమిటి? ఆగామి. ఇక్కడ ఉంది ఏమిటి? ప్రారబ్ధం. ఇప్పుడు చెప్పండి, చేతన మనసు సమర్థవంతంగా పనిచేస్తూ ఇంద్రియ చైతన్యం బాగా ఉండి శరీరం ఆరోగ్యంగా ఉండి కాంతివంతంగా ఉంటే అతని సంస్కారాలు ఉత్తమంగా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం చెప్తున్నాను, చేతన మనసు కలుషితమైందనుకోండి, చేతన మనసు కలుషితమైందనుకోండి, దానికి మూల కారణం ఉపచేతన మనసు. ఈ ఉపచేతన మనసు ఒకవైపు భౌతిక ప్రపంచంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది పరోక్షంగా, మరొక వైపు శరీరంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ శరీరంలో అనియంత్రిత అవయవాలు ఉంటాయి. అంటే చేతన మనసు పరిధిలో లేకుండా స్వతంత్రంగా పనిచేసేటటువంటి అవయవాలు ఉంటాయి. అవి లోపల ఉంటాయి, అవి నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. చేతన మనసుకు రెస్ట్ ఉంటుంది, కానీ ఉపచేతన మనసు ద్వారా జరిగేటటువంటి ఆ జీవన చర్యలకు ఎటువంటి రెస్ట్ ఉండదు. మనం నిద్రపోతున్న శ్వాస జరుగుతూ ఉంటుంది, గుండె కొట్టుకుంటూ ఉంటుంది, మూత్రపిండాలు పనిచేస్తూ ఉంటాయి, జీర్ణాశయం పనిచేస్తూ ఉంటుంది, కాలేయం పనిచేస్తూ ఉంటుంది, ప్లీహం పనిచేస్తూ ఉంటుంది, క్లోమం పనిచేస్తూ ఉంటుంది. లోపల మిషనరీ మొత్తం కూడా 24 hours వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందన్నా, మూత్రపిండాల వైఫల్యం జరిగిందన్నా,
జీర్ణనాళంలో అల్సర్స్ వచ్చినాయి అన్నా, రక్తం తక్కువగా ఉందన్నా, చక్కెర వ్యాధి వచ్చిందన్న దానికి మూల కారణం ఏంటి? ఉపచేతన మనసు. చేతన మనసు నియంత్రిత అవయవాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఉపచేతన మనసు అనియంత్రిత అవయవాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇన్వాలంట్ రాదు మనసు. ఇవే దీర్ఘకాలిక వ్యాధులు, క్రానిక్ డిసీజ్ అంటే ఇవే. కాబట్టి ఉపచేతన మనసులోకి చెడు సమాచారం వెళ్ళిందనుకోండి, ఉపచేతన మనసులోకి చెడు సమాచారం వెళ్ళిందనుకోండి, ఆ చెడు సమాచారం ద్వారా ఉపచేతన మనసులో ఉన్నటువంటి అనియంత్రిత అవయవాల కేంద్రాలు దెబ్బతింటాయి. అనియంత్రిత అవయవాల కేంద్రాలు దెబ్బతింటాయి. అప్పుడు అనియంత్రిత అవయవాలు సక్రమంగా పనిచేయవు. కాబట్టి ఆరోగ్యం పోతుంది, ఆయుష్ తగ్గిపోతుంది, అశాంతి పెరుగుతుంది, అసంతృప్తి పెరుగుతుంది. కాబట్టి చేతన మనసు పరిధి కొద్దిగా ఉంటుంది, కానీ ఉపచేతన మనసు మాత్రం మహాసముద్రం లాంటిది. కాబట్టి జబ్బులకు మూలం ఎక్కడుంది? మనలోనే ఉంది, మన సంస్కారాల స్వభావంలోనే ఉంది, మన జీవన శైలిలోనే ఉంది, జీవన విధానంలోనే ఉంది, అలవాట్లలో ఉంది. ఇది ఎవరికి దేనికి సంబంధించింది కానే కాదు. నీ జీవితానికి కర్త, కర్మ, క్రియ మూడు నీవే. ఇంకొక మాట్లాడుతున్నాను, భగవంతుడికి మన జీవితానికి ఎటువంటి సంబంధం లేదు లేదు లేదు. మన సొంత ప్రపంచం మనకు సంబంధించింది, వేరే వాళ్ళకి సంబంధించింది కాదు. కాబట్టి జ్ఞానాన్ని భద్రపరిచేటటువంటి ఉపచేతన మనసులో ఉన్నటువంటి కేంద్రాలు దెబ్బతినేటట్లయితే ఏమవుతుంది? అనియంత్రిత అవయవాలు సక్రమంగా పనిచేయవు. అవే క్రానిక్ డిసీజ్ అంటే. ఇంకొంచెం కిందకి వెళ్దాం. మూడోది ఏమిటి? అంతశ్చేతన మనసు. ఇది కొంచెం జాగ్రత్తగానండి. మనం ఎన్నో చూస్తూ ఉంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, భావాలు ఉంటాయి. అవన్నీ బలంగా ఉంటాయి. కొంతమంది ఒక విషయాన్ని క్యాజువల్గా తీసుకుని వదిలేస్తుంటారు, కొంతమంది దాన్ని అలాగే పట్టుకొని ఉంటారు, దృఢమైనటువంటి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. నేను ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా వర్గం, ఫలానా పార్టీ, ఫలానా ప్రాంతం. వాళ్ళ కుల పిచ్చి ఎంత ఎక్కువ ఉందో చూడండి, మత పిచ్చి ఎంత ఎక్కువ ఉందో చూడండి, ప్రాంతీయ తత్వం ఎంత ఎక్కువగా ఉందో చూసుకోండి, వర్గ పోరాటం ఎంత ఎక్కువగా ఉందో చూసుకోండి. కులము, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ, బాపురే, ఇవన్నీ ఎలా ఉంటాయి? బలంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. ప్రాణమైన వదులుకుంటారు కానీ వాళ్ళ అభిప్రాయాలు మార్చుకోరు. ప్రాణం పోయినా పర్లేదు, నేను పట్టిన కుందేటికి మూడేక్కడ నేను ఇలాగే ఉంటానంటారు. ఇదంతా ఎవరు చేసేది? మేధావులు చేసేది. అలా బలమైనటువంటి, దృఢమైనటువంటి, తీవ్రమైనటువంటి అభిప్రాయాలు కానీ, అభిరుచులు కానీ, సిద్ధాంతాలు కానీ, కులం కానీ, మతం కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, పార్టీ కానీ మొత్తం ఎక్కడుంటాయి అంటే అంతర్చేతన మనసులో ఉంటాయి. ఇవి తల్లిదండ్రుల ద్వారా వచ్చి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క రూపాంతరమే కదా మనం. ఈ జన్మలో కొన్ని ఏర్పడతాయి. ఈ జన్మలో ఏర్పడ్డాయి బలమైనవి, దృఢమైనవి, అత్యంత ఎక్కువగా నెగిటివ్లో ఉన్నాయి. ఈ లోపల పడిపోతాయి. అవి ఎక్కడ పడతాయి? అంతర్చేతన మనసులు పడతాయి. అదే ఇన్నర్ కాన్షియస్ మైండ్ అంటారు. చూసారా? ఆగామి కర్మలు పైన ఉన్నాయి, ప్రారబ్ధ కర్మలు మధ్యలో ఉన్నాయి, సంచిత కర్మలు లోపలున్నాయి,
ప్రారంభంలో కూడా బరువైన భారమైన లోతుగా ఏర్పడినటువంటి గాయాలన్నీ కూడా ఈ అంతఃచేతన మనసులో ఉంటాయి. వీటన్నిటికీ మూలం ఏంటి? వీటన్నిటికీ మూలం ఏంటి? జీవుడే. ఆ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లిదండ్రుల ద్వారా వచ్చాడు. కాబట్టి చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే అంతఃచేతన మనసు కలుషితం అవుతుందో, అతని యొక్క అంతఃచేతన మనసులో బలమైన, భారమైన, బరువైనటువంటి సంస్కారాలు ఉంటాయో అవి ఎట్లా మారతాయి? చేతన మనసులో ఉన్నవి మారొచ్చేమో, కానీ అంతఃచేతన మనసులో ఉన్నవి మారు. కాబట్టి ప్రపంచంలో ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మనుషులు మారకపోవడానికి మూల కారణం ఏంటంటే బలమైన అభిప్రాయం ఉంది. అదే బలమైన సంస్కారం, లోతైన సంస్కారం, భారమైన సంస్కారం, బరువైన సంస్కారం. కాబట్టి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మార్చడం సాధ్యమవుతుందా? పోనీ భార్య భర్తను మార్చగలుగుతుందా? భర్త భార్యను మార్చగలుగుతాడా? కాకపోతే ప్రభావితం చేయగలుగుతారు. కానీ మనం మారుతూ ఉంటే వాళ్ళ పట్ల మనకి సదభిప్రాయం ఏర్పడుతుంది. అది వాళ్ళు మారినట్టుగా మనకు కనపడుతుంది. అది వాళ్ళలో వచ్చిన మార్పు కాదు. మన పట్ల వాళ్ళకి సదభిప్రాయం ఏర్పడుతూ ఉంటే కాలగమనంలో వాళ్ళకి మన పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. కానీ వాళ్ళ మూల నిర్మాణం అలాగే ఉంది, మన మూల నిర్మాణం అలాగే ఉంది. అది ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు వద్దాం. గురూజీ, మీరు ఒక మాట వాడారు, కష్టమే కానీ అసాధ్యం కాదన్నారు కదా. ఈ సంస్కారాలని సమూలంగా కరిగించుకునే అవకాశం ఉందా? తప్పనిసరిగా ఉంది. కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. అందుకు మీ ఎదురుగా కూర్చున్న విషమయ్యే ప్రత్యక్ష ఉదాహరణ. నా జబ్బులు ఎక్కడి, నా టెంపరమెంట్ ఎలా ఉంది, నేను పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులన్నీ ఎలా జరిగినాయి, వీటన్నిటికీ మూలం ఏంటంటే మా అమ్మ నాన్న నాకు ఇచ్చినటువంటి ఆ మూట. నేను ఆ మూటను ఏం చేశాను 3 దశాబ్దాల కాలంలో ఆ మూటను సమూలంగా కరిగించుకున్నా. ఎట్లా? స్వయం కృషితో. నాకు ఎటువంటి గురువు లేడు. నేను గురువుని అంచనా వేశాను తప్ప నేను గురువు నుండి పొందింది ఏమీ లేదు. కాబట్టి కష్టమే కానీ అసాధ్యం మాత్రం కాదు. అది తప్ప వేరే అవకాశం లేదు. చూసుకోండి కావాలంటే. మీరు మందులు మింగొచ్చు జబ్బులకి. మందుల వల్ల సంస్కారం ఏం బాధే, అభిప్రాయం ఏం బాధే, రుచులు అభిరుచులు మారవు కదా. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి 20 సంవత్సరాల నుంచి ఎడం చేత్తో రాస్తున్నాడు. సడన్గా కుడి చేత్తో రాయమంటే ఎట్ట రాస్తాడు? ఆలోచించండి ఒకసారి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని మభ్యపెట్టడం కోసం కాదు, మిమ్మల్ని డైవర్ట్ చేయటం కోసం కాదు, మిమ్మల్ని మిస్గైడ్ చేయటం కోసం కాదు, మిమ్మల్ని మిస్లీడ్ చేయటం కోసం కాదు. ఉన్న వాస్తవం చెప్తున్నాను. స్పిరిచువాలిటీ అంటే ఏంది? జనాన్ని మార్చటం కాదు. నువ్వు ఎట్లా మారుస్తావు? గౌతమ బుద్ధుడు ఎంతమందిని మార్చాడు? ఆది శంకరాచార్యుల వారు ఎంతమందిని మార్చారు? ఆలోచించండి ఒకసారి. కాబట్టి చేతన మనసు, ఉపచేతన మనసు, అంతఃచేతన మనసు, ఈ మూడింటిలో ఉన్నటువంటి సంస్కారాలను సమూలంగా దగ్ధం చేయాలంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎవరికైతే అనుభవంలోకి వస్తుందో, తెలుసుకోవటం కాదు, తెలుసుకోవటానికే ఈ జన్మ సరిపోదు. అనుభవంలోకి పొందటం అంటే ఎంత కష్టం మీరు ఆలోచించండి. శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని అనుభవంలోకి పొందగలిగితే ముందు అంతఃచేతన మనసు శుద్ధి అవుతుంది.
తదుపరి ఉపచేతన మనశ్శుద్ధి అవుతుంది. ఆ తర్వాత చేతన మనశ్శుద్ధి అవుతుంది. ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. లోతైనటువంటి గాయాలు తొలగిపోతే మనిషి ఎలా ఉంటాడో చెప్పండి. లోతైన గాయాలు అలాగే ఉంచి మన మందులు మింగుతూ ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం. అందుకే ఒక పదం వాడతాను, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మల సంస్కారాల మూటని సమూలంగా దహించి వేయాలి, దగ్ధం చేయాలి. అది ఆ సంస్కారాల మూట మొత్తం దగ్ధం కావాలి. ఈ సంస్కారాల గురించి సపరేట్గా మీకు ఒక టాపిక్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, జ్ఞానం అనేటటువంటి అగ్నిలో ఈ సంస్కారాలు మొత్తం దగ్ధం చేస్తూ కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని, జ్ఞానయోగాన్ని ఆచరిస్తూ పూర్ణయోగంలో జీవించగలిగితే ఇది మొత్తం శుద్ధి అయిపోతుంది. చేతన, ఉపచేతన, అంతచేతన ఈ పార్ట్లు మొత్తం శుద్ధి అవుతాయి. వీటికి సైంటిఫిక్గా చెప్తాను. మెదడు యొక్క పై భాగం, మధ్య భాగం, లోపల భాగం, ఈ మూడు శుద్ధి అయ్యాయి అనుకోండి, నాలుగోది మేల్కొంటుంది. అదే అధిచేతన మనసు, అదే మస్తిష్క ద్రవం. అది చైతన్యవంతమైందనుకోండి, శరీరం మొత్తం సమూలంగా కరిగిపోతుంది. శరీరం కరిగిపోయిందనుకోండి, మన శరీరం మీద మనకు పట్టు దొరుకుతుంది, విశ్వం మీద కూడా పట్టు దొరుకుతుంది. కాబట్టి చేతన మనసు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. ఉపచేతన మనసు అంతరంగ అనియంత్రిత అవయవాలు. ఇవన్నీ మన చేతిలో ఉండి మన ప్రమేయంతో పనిచేస్తున్నప్పుడు, శరీరం పూర్తిగా కరిగిపోయినప్పుడు మన మీద మనకు పట్టు లభిస్తుంది. దాన్నే కుండలిని శక్తి మేలుకోవటం అంటారు. కాబట్టి మస్తిష్క ద్రవం చైతన్యవంతమైందనుకోండి, కింద ఉన్నటువంటి వెన్నుబాములో ఉన్నటువంటి మేరు ద్రవం చైతన్యవంతం అవుతుంది. దాన్నే కుండలిని శక్తి మేలుకోవటం అంటారు. ఇది బలవంతంగా మేలుకొల్పటం కాదు, జ్ఞానం ద్వారా మాత్రమే మేలుకోవాలి. కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని ఎవరైతే అనుభవంలోకి పొందుతారో, పరిపూర్ణ జ్ఞానాన్ని ఎవరైతే అనుభవంలోకి పొందుతారో వాళ్ళ జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. దీని గురించి రేపు మరొకసారి నేను విశ్లేషిస్తాను. ఈరోజు చెప్పినటువంటి అంశాన్ని 1కి 2 సార్లు 3 సార్లు మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎందుకంటే నీ జీవితం నీకు సంబంధించింది, నాకు సంబంధించింది కాదు. తెలియజేయటం నా ధర్మం, ఆచరించటం నీ కర్తవ్యం. లేకపోతే తప్పనిసరిగా నష్టపోతావు. కాబట్టి మేధస్సుని గురించి సమూలంగా అవగాహన చేసుకొని భవిష్యత్తుకు చక్కని పునాది వేసుకుంటారని మనసా వాచ కర్మన కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.